RCB are the champions of 2026. This is the first time in history ఒకే టీం both men's and women's trophy డిఫెండ్ చేయడం. 204 అనేది చాలా పెద్ద టార్గెట్, ఎందుకంటే ఇది ఫైనల్ కాబట్టి. 200+ చేజ్ ని ఇంతవరకు ఉమెన్స్ T20 హిస్టరీలో కేవలం 2 సార్లు మాత్రమే చేశారు. ఒకసారి వెస్టిండీస్ చేసింది ఆస్ట్రేలియా మీద, ఒకసారి RCB జీజీ మీద చేసింది. చేజ్ స్టార్టింగ్ లోనే గ్రేస్ హ్యారిస్ వికెట్ కోల్పోయింది RCB. ఆ తర్వాత మాత్రం జార్జియా వాల్ అండ్ స్మృతి మందన చాలా సూపర్గా బ్యాటింగ్ చేసి మ్యాచ్ని RCB వైపు తిప్పేశారు. 150+ పార్ట్నర్షిప్ చేసిన ఈ జోడీ అసలు ఏ పాయింట్లో కూడా డీసీకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇద్దరు చాలా ఫాస్ట్గా ఆడారు. స్మృతి మందన చాలా అంటే చాలా ఫాస్ట్గా ఆడింది. 1 ఓవర్ ముందే మ్యాచ్ అయిపోతుందేమో అనుకున్నాం, కానీ వాల్ అవుట్ అయింది. కొద్దిసేపటికి రిచా ఘోష్ కూడా, ఆ తర్వాత స్మృతి కూడా అవుట్ అయిపోయింది. RCB కష్టాల్లో పడిపోయింది. ఇద్దరు కొత్త న్యూ బ్యాటర్స్ వచ్చారు, డిక్లర్క్ అండ్ రాధా యాదవ్ కూడా ఫస్ట్ బాల్ గాల్లోకి లేపింది, కానీ అది క్యాచ్ డ్రాప్ చేసింది డీసీ. మ్యాచ్ డ్రాప్ అయిపోయింది. మ్యాచే కాదు, ట్రోఫీయే డ్రాప్ అయిపోయింది. 30 runs ఫ్రమ్ 21 balls నుంచి 8 runs ఫ్రమ్ 4 balls లోకి మ్యాచ్ సిచ్యువేషన్ మారిపోయింది. రాధా యాదవ్ పర్ఫెక్ట్ ఫీల్ చూసుకొని ఆఫ్ సైడ్ 2 4s కొట్టేసి RCBని సెకండ్ టైం ఛాంపియన్స్ చేసేసింది. ఈసాల కప్ నమ్దు ఫర్ ద సెకండ్ టైం. లారా బెల్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. మొత్తం సీజన్ మొత్తం చాలా సూపర్గా బౌలింగ్ చేసింది. ఫైనల్లో కూడా తను తప్ప మిగతా వాళ్ళంతా చాలా చెత్తగా బౌలింగ్ చేశారు. పాపం ఢిల్లీ మాత్రం వర్షం బట్టి 4 సార్లు ఓడిపోయింది. నెక్స్ట్ టైం అయినా వాళ్ళు గెలవాలని అనుకుందాం.